Hi everyone, welcome to Chitti Babu Pingula online 10th class classes. In previous classes, I completed Unit 1 A reading, Attitude is Altitude. In this unit, I prefer to start B reading, Every success story is also a story of great failures. If you see textbook, as I explained you, the first lesson, Attitude is Altitude. Of course, meanings and rest of the things after completion of all the three explanation, I'll give you one after the other. And every success story is also a story of great failures is the lesson we're going to discuss now. So let us see what exactly is given in every success story is also a story of great failures. So let's have a look on into the lesson and we'll talk about it. Yeah, this is the lesson. Every success story is also a story of great failures. Is it correct? Yes, of course it is correct. Because, you know, when a person got succeeded, all they talk about the success and greatness and the wealth that the person had and the glory of the person. But people forget the struggles the person faced, the problems the person came across. Generally, people forget such things. In all the cases, maximum. అంటే ఓ వ్యక్తి సక్సెస్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఆ సక్సెస్ కోసం పడినటువంటి కష్టాన్ని వదిలేసి కేవలం తను సక్సెస్ అయ్యాడు అనే ఒక గ్లోరీని ఒక తన పడిన పాట్ను తప్ప ఉన్న సక్సెస్ని మాత్రమే మనం పొగుడుతూ ఉంటాం అన్నమాట. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఏంటి అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నీ ఉన్నాయని. కానీ అలా అన్నీ సంపాదించుకోవటం కోసం వ్యక్తి పడిన కష్టాన్ని చూడరంటే ప్రతి సక్సెస్ స్టోరీ వెనకాల ఎన్నో ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. ఎన్నో ఫెయిల్యూర్స్ కలిస్తే ఓ సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. సో అసలు ఏంటి, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడదాం. Failure is a highway to success, and of course failure is a highway to success. ఎందుకని failure అనేది highway to success అని అంటున్నారంటే, when you fail you come to know what is the wrong route of success or what is not a suitable path for success. That's why when you learn from failure, definitely they pave a very good pavement to reach the success. They make a way, failures make a way to reach the success. అందుకనే failure is a highway to success అని చెప్తారు. ఈ మాట ఎవరు చెప్పారంటే టామ్ వాట్సన్ సీనియర్. ఎస్ఆర్ అంటే ఇక్కడ సీనియర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ టామ్ వాట్సన్ సీనియర్ అంటే ఎవరు అంటే ఏ సక్సెస్ఫుల్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ అని రాసుకుంటే సరిపోతుంది. ఏ సక్సెస్ఫుల్ అమెరికన్ బిజినెస్ మ్యాన్. సో టామ్ వాట్సన్ సీనియర్ ఒక మాట చెప్పారు ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ అ హైవే టు సక్సెస్. ఫెయిల్యూర్ ఈజ్ అ హైవే టు సక్సెస్ అని చెప్పడం జరిగిందనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో మాట చెప్పాడు ఆయన, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఇట్ మీన్స్ దట్ యూ ఆల్వేస్ షుడ్ ఫెయిల్. అంటే ఓ మంచి సక్సెస్ని అందుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేయండి. ట్రై అండ్ ట్రై అండ్ ట్రై డబుల్ ద టైమ్స్ ఆఫ్ యువర్ సక్సెస్. అంటే మనకు వచ్చే హ్యూజ్ సక్సెస్తో పాటుగా మనం ఎంతగానో కష్టపడాలనే దీని ఉద్దేశం. అంతే తప్ప ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉండండి అని ఉద్దేశం కాదు ఇక్కడ.
అంటే మన ఫెయిల్యూర్స్ అనేవి ఎంత స్ట్రగుల్ అయినా సరే మనం వదలకుండా కష్టపడినట్లయితే అప్పుడు మన సక్సెస్, అంటే ఒక సక్సెస్ కోసం నువ్వు ఎంత స్ట్రగుల్ అయినా అవ్వు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అనమాట. డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. అంటే ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి ట్రై చేయి, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయి, అంతేగాని ట్రై చేయటం మాత్రం మానేయొద్దు అని చెప్పడమే ఇక్కడ దీని ఉద్దేశం అన్నమాట. అర్థమైంది కదండి. అది ఇక్కడ ఫస్ట్ ప్యాసేజ్ లో ఉన్నటువంటి విషయం. సో ఫెయిల్యూర్ ఈజ్ అ హైవే టు సక్సెస్. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే టామ్ వాట్సన్ సీనియర్ అని ఆయన చెప్పారు. ఈ టామ్ వాట్సన్ సీనియర్ ఎవరు అని అంటే ఏ సక్సెస్ఫుల్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్ అనే మాట కూడా టామ్ వాట్సన్ సీనియరే చెప్పారు. తర్వాత ఇఫ్ యూ స్టడీ హిస్టరీ you will find that all stories of success are also stories of great failures. అంటే మనం వాళ్ళ హిస్టరీని కనుక చదివినట్లయితే, when you go through the history of successful people, వాళ్ళ గురించి చూసినట్లయితే వాళ్ళ స్టోరీలో వాళ్ళ సక్సెస్ వెనకాల there would be so many failures and pains. ఎన్నో రకాల ఫెయిల్యూర్స్, ఎన్నో రకాల పెయిన్స్ అనేవి వాళ్ళకి మనం చూడడం అనేది జరుగుతుంది. అందుకని హిస్టరీలో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అని ఇక్కడ చెప్పడం జరగదు. అంటే సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి యొక్క సక్సెస్ వెనక, విజయం వెనక ఎన్నో ఫెయిల్యూర్స్, కష్టాలు నష్టాలు ఉంటాయి అనేది అక్కడ ఉద్దేశం అన్నమాట. బట్ పీపుల్ డోంట్ సీ దట్ ద ఫెయిల్యూర్స్. అంటే నేను చెప్పాను కదా, సాధారణ ఇక్కడ పీపుల్ అంటే పీపుల్ ఇన్ ద సొసైటీ అని ఉద్దేశం అనమాట. People in the society, they don't see these failures, they don't consider these failures, they don't be mindful about these. They only see one side of the picture, they only see one side of his life or her life. So only the successful person's life is seen only one side. Say that the person got lucky, he must have been at the right place at the right time. వాళ్ళు సింపుల్ గా మాట అంటారంట, ఏమని, వాడికేంట్రా చాలా అదృష్టవంతుడు, సరైన సమయానికి సరైన సమయంలో సరైన ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు, నేను చాలా దురదృష్టవంతుడిని కాబట్టి నేను సక్సెస్ కాలేను అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం అది కాదు. ఓ సక్సెస్ఫుల్ పర్సన్ ఏం చేస్తాడంటే తను సక్సెస్ అయ్యేంత వరకు ఆహార నిమిషాలు కష్టపడతానే ఉంటాడు. బట్ మామూలు వ్యక్తులు ఏమనుకుంటారంటే వాడు చాలా అదృష్టవంతుడు అందుకనే సక్సెస్ అయ్యాడు, అలాంటి అవకాశాలు నాకు వస్తే నేను సక్సెస్ అవుతానని అంటారు. కానీ అవకాశాలు అనేవి వచ్చేంత వరకు మనం కష్టపడుతూ ఉంటేనే సక్సెస్ అవుతామనే ఉద్దేశం అనమాట. బట్ అంతే, వాట్ డూ పీపుల్ సీ అంటే పీపుల్ సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్. ఇక్కడ వాట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అంటే పీపుల్ సీ ఓన్లీ సక్సెస్, దే డోంట్ సీ ఫెయిల్యూర్స్. ఓకే, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఈ ప్యాసేజ్ లో ఉన్న విషయం. ఇక్కడ నుంచి ఫర్దర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, లెట్ మీ షేర్ సమ్ వన్స్ హిస్టరీ విత్ యూ. ఇక్కడ చూడండి, లెట్ మీ షేర్ సమ్ వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ దీస్ వర్డ్స్ అని ఇస్తాడు. ఇక్కడ ద రైటర్ శివ్ ఖేరా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే ద రైటర్ శివ్. హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ దీస్ వర్డ్స్, ఇది కనుక ఇచ్చి మీకు ఎగ్జామ్ లో హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ దీస్ వర్డ్స్ అని ఇస్తే ద రైటర్ శివ్ ఖేరా అని రాయాల్సి ఉంటుంది అనమాట. ద రైటర్ శివ్ ఖేరా అని రాయండి. దిస్ వాస్ అ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ అట్ ఏజ్ 21. ఈ వ్యక్తి గురించి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో, హీ ఈస్ ద మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ అట్ ఏజ్ 21. 21 ఏళ్లలో ఒకసారి బిజినెస్ లో ఫెయిల్ అయ్యాడు. అండ్ వాస్ డిఫీటెడ్ ఇన్ లెజిస్లేటివ్ రేస్ అట్ ఏజ్ 22. అందులో అక్కడ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఎలక్టోరియల్ పాలిటిక్స్ లోకి వెళ్ళాడు ఈ వ్యక్తి. మళ్ళీ అక్కడ లెజిస్లేటివ్ రేస్ లో ఎమ్మెల్సీస్ అని అంటుంటారు కదా మనకి, ఇక్కడ లెజిస్లేటివ్ లో పోటీ చేస్తే పాపం 22 సంవత్సరాలు అక్కడ ఓడిపోయాడు. ఫెయిల్డ్ అగైన్ ఇన్ బిజినెస్ అట్ ఏజ్ 24. అంటే 21 ఏజ్ లో ఒకసారి బిజినెస్ లో ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ 24th ఏజ్ లో బిజినెస్ లో ఫెయిల్ అయ్యాడు. అంటే ఓవరాల్ గా బిజినెస్ లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడంటే ఇన్ బిజినెస్ దిస్ పర్సన్ ఫెయిల్డ్ అరౌండ్ 2 times అనమాట. 2 సార్లు ఈ వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. ఓవర్కేమ్ డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ అట్ ఏజ్ 26. 26 ఏళ్ల వయసులో తన భార్యను కోల్పోయాడు. ఇక్కడ స్వీట్ హార్ట్ అంటే వైఫ్ అని అర్థం. ఒకనా 26 సంవత్సరాల వయసులో తన వైఫ్ కూడా చనిపోయింది. అండ్ హ్యాడ్ అ నర్వ్స్ బ్రేక్ డౌన్ అట్ ఏజ్ 27. అలాగే 27 లో కూడా చాలా కష్టం వచ్చేసింది అనమాట ఆయనకి. ఓకేనా, సో నర్వ్స్ బ్రేక్ డౌన్ అనేది అంటే చాలా విపరీతమైన బాధ, ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బాగా ఇబ్బంది పడిపోయాడు.
and lost congregational race at age 34. 34 ఏళ్ల వయసులో ఈ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి ఎలక్టోరియల్ పాలిటిక్స్ లో ఓడిపోయాడు. లాస్ట్ సెనేటోరియల్ రేస్ అట్ ఏజ్ 45. మళ్ళీ ఎలక్టోరియల్ పాలిటిక్స్ లో సెనేటర్స్ ఇక్కడ మనకు మేయర్స్ లాగా అక్కడ సెనేటర్స్ ఉంటారు యుఎస్ లో, అలా సెనేటోరియల్ రేస్ లో కూడా ఓడిపోయాడు. ఫెయిల్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ అట్ ఏజ్ 47. మళ్ళీ ఎలక్టోరియల్ పాలిటిక్స్ లో 47 ఏజ్ లో మళ్ళీ ఓడిపోయాడు. అండ్ లాస్ట్ సెనేటోరియల్ రేస్ అట్ ఏజ్ 49. మళ్ళీ 49 సంవత్సరాల వయసులో మళ్ళోసారి సెనేటోరియల్ రేస్ లో ఓడిపోయాడు. అండ్ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అట్ ఏజ్ 52. గుర్తుపెట్టుకోండి. అంటే హౌ మెనీ టైమ్స్ వాజ్ హీ డిఫీటెడ్ ఇన్ ఎలక్టోరియల్ పాలిటిక్స్? ఎలక్టోరియల్ పాలిటిక్స్ లో ఎన్నిసార్లు ఓడిపోయారంటే చూడండి, ఫస్ట్ 22లో లెజిస్లేటివ్ రేస్ లో ఫస్ట్ టైం ఓడిపోయాడు. తర్వాత 34లో ఒకసారి ఓడిపోయాడు, అంటే సెకండ్ టైం. అండ్ 45లో ఒకసారి ఓడిపోయాడు, థర్డ్ టైం. అండ్ 47లో ఒకసారి ఓడిపోయాడు, ఫోర్త్ టైం. అండ్ 49లో ఒకసారి ఓడిపోయాడు, ఫిఫ్త్ టైం. అంటే ఎన్నిసార్లు ఎలక్టోరియల్ పాలిటిక్స్ లో ఓడిపోయాడంటే ఈ వ్యక్తి 5 times. హౌ మెనీ టైమ్స్ వాజ్ హీ డిఫీటెడ్ ఇన్ ఎలక్టోరియల్ పాలిటిక్స్ అని అడిగితే 5 times అని రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ at age 52 he became president of United States. This man was Abraham Lincoln. ఈ వ్యక్తి ఎవరో కాదు, అబ్రహాం లింకన్, one of the most successful presidents of American history, and he is 16th president of United States. 16th president of United States. అది గుర్తుపెట్టండి. వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? మరి అబ్రహాం లింకన్ ఎవరైనా ఫెయిల్యూర్ అని పిలవగలుగుతారా? లేదు. హీ కుడ్ హ్యావ్ క్విట్, తను వదిలేసి ఉండొచ్చు, విరమించుకొని ఉండొచ్చు, ఎందుకులే పద్దాకు ఓడిపోతున్నాండి. బట్ టు లింకన్, కానీ లింకన్ కి డిఫీట్ వాస్ అ డెటార్, నాట్ ఎ డెడ్ ఎండ్. ఇక్కడ డెటార్ అంటే అన్ ఆల్టర్నేటివ్ వే, అనదర్ వే అని అర్థం. ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి అంటాం కదా, దాన్నే డెటార్ అని అంటాం అన్నమాట, ఈ ఆల్టర్నేటివ్ పాత్. సో బట్ నాట్ ఎ డెడ్ ఎండ్ అంటే ఒకసారి ఫెయిల్ అయితే అక్కడ దారులు మూసుకుపోయినట్టు కాదు. లింకన్ కి తనకి ఒకసారి ఫెయిల్ అయ్యాడంటే దాని ఉద్దేశం దానికి ఇంకొక మార్గం ఉంది అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ కష్టపడడం జరిగింది. చివరికి 52 సంవత్సరాలకు కానీ ఆయన ప్రెసిడెంట్ కావడం జరిగింది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? అది. సో 27 ఏళ్ల వయసులో బాగా బాధపడ్డాడు. ఇది లైక్ సివియర్ హెల్త్ ఇష్యూస్ తోటి, అండ్ బికాస్ ఆఫ్ దీస్ మెంటల్ టెన్షన్స్ దట్ హీ హ్యాడ్. తర్వాత కాంగ్రిగేషనల్ ఎలక్షన్స్, ఇది మామూలుగా వాళ్ళకి జరిగేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ లో కూడా ఓడిపోయాడు అనమాట. మేబీ ఓన్ పార్టీ అయి ఉండొచ్చు, బయట ఉన్నటువంటి ఇంకేదైనా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అయినా అయి ఉండొచ్చు. అలాగే లెజిస్లేటివ్ రేస్ లో కూడా ఒకసారి ఓడిపోయాడు. లెజిస్లేటివ్ రేస్, ఓకేనా, అండ్ కాంగ్రిగేషనల్ రేస్ అనమాట. తర్వాత సెనేటోరియల్ రేస్ అగైన్ 2 times he failed in senatorial race. గుర్తుపెట్టు, maybe 3 times around. Okay, he failed legislative race for the first time, and business death. Here one senatorial race, and here is one more senatorial race, and 2 times senatorial race లో ఓడిపోయాడు మనోడు. అండ్ ఓవరాల్ గా 1 2 3 4 and 5 times ఎక్కడ 22లో ఒకసారి, 34లో ఒకసారి, అండ్ 45లో ఒకసారి, అండ్ 47లో ఒకసారి, అండ్ 49లో ఒకసారి. దాదాపుగా 5 సార్లు ఎలక్టోరియల్ పాలిటిక్స్ లో ఓడిపోయాడు. ఓకేనా? ఏజ్లు అంత డీటెయిల్ గా ఇప్పటి వరకు అయితే క్వశ్చన్ అడగలేదు కానీ, బట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ క్వశ్చన్ అడిగితే గనక రాయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అడగొచ్చు, హౌ మెనీ ప్రెసిడెంట్ వాజ్ అబ్రహాం లింకన్ అని అంటే 16th ప్రెసిడెంట్ అని మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత సో చెప్పాను కదా, లింకన్ కి ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఒక దారి మూసుకుపోతే రెండో దారి తెరుచుకోవటం లాంటిదే తప్ప అది డెడ్ ఎండ్ కాదు, జీవితం అక్కడితో ఆగిపోయేది కాదు. అందుకని ఇన్నిసార్లు ఫెయిల్ అయినా, ఇన్ని కష్టాలు పడినా తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు, చివరికి సక్సెస్ అయ్యాడు. దిస్ ఇస్ ద మ్యాన్, a great man in the history of world who has got so many pages on his name. Okay, Abraham Lincoln, the 16th president of United States. గుర్తుపెట్టుకోండి, ఇది ఆయన గురించి రాసినటువంటి విషయం అన్నమాట. తర్వాత
ఇది కొంచెం టిపికల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది స్టూడెంట్స్, బట్ ఈజీనే, పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే పిక్చర్ వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అదేంటో చెప్తాను. బట్ వెరీ ఈజీ ప్యాసేజ్. ఇన్ 1913 లీడీ ఫారెస్ట్, ఇన్వెంటర్ ఆఫ్ ట్రయోడ్స్ ట్యూబ్. ఇక్కడ ట్రయోడ్స్ ట్యూబ్ అంటే ఏంటో అడగచ్చు కొన్నిసార్లు. ట్రయోడ్స్ ట్యూబ్ అంటే అన్ ఎలక్ట్రానిక్ యాంప్లిఫికేషన్ మషిన్ అన్నమాట, డివైస్, యాంప్లిఫికేషన్ డివైస్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ధ్వని తరంగాలు, రేడియో, ఇవన్నీ ట్రావెల్ చేయడం జరుగుతుంది కదా, అలా సౌండ్ వేవ్స్ ని మొట్టమొదటిగా ట్రావెల్ చేయించవచ్చు అని కనిపెట్టినటువంటి ఇది సైంటిస్ట్ లీడీ ఫారెస్ట్ అన్నమాట. అలా ఈ ఎలక్ట్రానిక్ యాంప్లిఫికేషన్ మిషన్ కనిపెట్టాడు. అండ్ వాస్ చార్జ్డ్ అంటే ఫైల్డ్ ఏ కేస్ అగైనెస్ట్ బై అ డిస్ట్రిక్ట్ అటార్నీ అంటే లాయర్, అటార్నీ అంటే లాయర్, for using fraudulent means to mislead the public into buying the stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. పాపం సైంటిస్ట్ కాబట్టి ఓ మంచి ఎలక్ట్రానిక్ డివైస్ని, యాంప్లిఫికేషన్ మిషన్ కనిపెట్టాడు. కనిపెట్టేసిన తర్వాత టెస్ట్ చేశాడు, అది సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయిన తర్వాత ఒక యాడ్ ఇచ్చాడు అనమాట. ఏది పబ్లిసిటీ ఇస్తున్నాడు, ఏమని, నేను నా డివైస్ కొనుక్కోండి. ఆ రోజుల్లో మీకు తెలిసిందే కదా, షిప్పుల్లో ఎక్కువగా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కువ దూరం వెళ్ళి వ్యవసాయం, మామూలుగా మన బిజినెస్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండేది కాదు ఆ రోజుల్లో. కాబట్టి ఈ డివైస్ని ఓడలో ఒకటి, ఇక్కడ బయట ఒకటి పెట్టుకున్నట్లయితే ఆ ఓడలో వెళ్ళిన వాళ్ళతో చాలా దూరం వరకు మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు అని చెప్పి మనోడు పబ్లిసిటీ ఇచ్చాడు. దాన్ని ఒక లాయర్ విన్నాడు. లాయర్ ఏం చేశాడు, వెళ్ళి కేసు పెట్టాడు. వాడు ఫ్రాడ్యులెంట్ అంటే ఇల్లీగల్ మీన్స్ అంటే పద్ధతులు, అబద్ధపు ప్రచారాలు చేసి జనాల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, మోసం చేసి తన కంపెనీ యొక్క స్టాక్స్ అన్నిటినీ కూడాను అమ్ముకుంటున్నాడు. ఎందుకనంటే తను బయట నుంచి అట్లాంటిక్ మహాసముద్రం ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు అని తప్పుడు ప్రచారాలు చేసి తన స్టాక్లన్నీ అమ్ముకుంటున్నాడని కేసు పెట్టారు. అండ్ హీ వాస్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్. హౌ వాస్ హీ ట్రీటెడ్? ఆయన పబ్లిక్ గానే అవమానించారు. బట్ కెన్ యూ ఇమాజిన్ వేర్ వి వుడ్ బి వితౌట్ దిస్ ఇన్వెన్షన్? అసలు ఈ ఇన్వెన్షన్ లేకపోతే ఇవాళ ఈ వైర్లెస్ టెక్నాలజీనో లేదా సౌండ్ ట్రావెల్ టెక్నాలజీ అనేది ఉండేదా? అట్లా అనమాట. అంటే ఓ ఎఫిషియెంట్ సైంటిస్ట్ ని కూడాను సమాజమే వదిలిపెట్ల. అంటే తను రీసెర్చ్ చేసి ఒక డివైస్ని తయారు చేసి దాన్ని అన్ని రకాలుగా చెక్ చేసుకొని ఎంతో కష్టపడి ఒక డివైస్ తయారు చేస్తే దాన్ని జనాలకు అందించే క్రమంలో కూడా కష్టాలు పడ్డాడు ఆయన. సో వాట్ డిడ్ లీడీ ఫారెస్ట్ ఇన్వెంట్ అని అడుగుతాడు. వాట్ డిడ్ లీడీ ఫారెస్ట్ ఇన్వెంట్ అంటే హీ ఇన్వెంటెడ్ ట్రయోడ్స్ ట్యూబ్ అని రాయాలండి. లేదా హూ ఇన్వెంటెడ్ ట్రయోడ్స్ ట్యూబ్ అని అడుగుతాడు, అప్పుడే రాయాలి. ఓకేనా? అప్పుడు లీడీ ఫారెస్ట్ అని రాయాలి. ఓకేనా? వెన్ డిడ్ లీడీ ఫారెస్ట్ ఇన్వెంట్ ట్రయోడ్స్ ట్యూబ్? ఓకే, ఇన్ 1913 అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్. దానికి వచ్చి హిస్టరీ ఉంది, ఆ తర్వాత చూద్దాం. అండ్ తర్వాత వాట్ వాస్ ద చార్జ్ అగైనెస్ట్ లీడీ ఫారెస్ట్? లీడీ ఫారెస్ట్ కి వ్యతిరేకంగా వచ్చిన చార్జ్ లేదా కంప్లైంట్ ఏంటి అంటే లీడీ ఫారెస్ట్ అంటే హీ వాజ్ చార్జ్డ్ బై డిస్ట్రిక్ట్ అటార్నీ for using fraudulent means to mislead the public into buying the stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. అక్కడ వరకు రాయాల్సి ఉంటుంది అన్నమాట. అదొకటి మీరు ఈ ప్యాసేజ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే లీడీ ఫారెస్ట్ అనే ఆయన ట్రయోడ్స్ ట్యూబ్ అనే దాన్ని కనిపెట్టారు. ఈ ట్రయోడ్స్ ట్యూబ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ యాంప్లిఫికేషన్ మిషన్. అంటే మనకున్నటువంటి సౌండ్ వేవ్స్ ని లాంగర్ డిస్టెన్సెస్ కి ట్రావెల్ అయ్యేలాగా చేస్తుంది. అక్కడ ఒక రిసీవరు ఉంటుంది. అట్లాంటి దాంతో ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడికి మాట్లాడుకునే విధంగా ఈ డివైస్ ని తయారు చేశాడు ఆయన. అయితే దీనికి ఒక లాయరు అది ఎలా వినపడుతుంది, గట్టిగా మాట్లాడితే కనీసం 1/2 కిలోమీటర్ దూరం కూడా మనం మాట్లాడేది వినిపించదు, 100 మంది ఉంటే 100 వాడికి వినిపించదు, ఇది చాలా తప్పు, జనాలను వాడు మోసం చేస్తున్నాడు అని చెప్పి పెడితే పాపం వాళ్ళందరినీ హ్యూమిలియేటెడ్, ఇన్సల్టెడ్, పబ్లిక్ గానే ఇన్సల్ట్ చేశారు. బట్ ఇలాంటి టెక్నాలజీ అంతా మన దగ్గరకు వచ్చిందంటే దానికి ఆద్యుడు మన లీడీ ఫారెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం అనమాట. ఇకపోతే మనం ఫర్దర్కి వెళ్ళినట్లయితే ఇది ట్రయోడ్స్ ట్యూబ్. ఇక్కడ ఇందులో ఒక డివైస్ ఉంటుంది. ఈ డివైస్ మనం మాట్లాడేదాన్ని ఇట్ మేక్స్ అ ఫ్రీక్వెన్సీ టు ట్రావెల్ టు ద లాంగర్ డిస్టెన్సెస్. ఇది ఒక ఫ్రీక్వెన్సీని తయారు చేసి అది లాంగర్ డిస్టెన్స్ వెళ్ళేలాగా
అది చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ట్రయడ్ ట్యూబ్. ఎలక్ట్రానిక్ బల్బ్ కాదు. ఈయన లీడీ ఫారెస్ట్. ఓకేనా? ఈయన లీడీ ఫారెస్ట్, అంతేగాని వేరే వాళ్ళు అనుకోవద్దు దీన్ని. ఓకే, ఈయన లీడీ ఫారెస్ట్, అది ట్రయోడ్స్ ట్యూబ్, అది ట్రయోడ్స్ ట్యూబ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డివైస్ ని ఎలక్ట్రానిక్ బల్బ్ అనుకుంటారు చాలా మంది, అది పొరపాటు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిసెంబర్ 10వ తారీఖున 1903 సంవత్సరంలో న్యూయార్క్ టైమ్స్ అనే ఒక మ్యాగజైన్ లో ఒక ఎడిటోరియల్ వచ్చి, ఒక న్యూస్ పేపర్ జర్నల్ లో ఒక ఎడిటోరియల్ వచ్చింది. కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఆ ఎడిటోరియల్ ఒక ఎడిటర్ రాశారు. ఏమని? క్వశ్చన్ ద విజమ్ ఆఫ్ ద రైట్ బ్రదర్స్. ఇక రైట్ బ్రదర్స్ అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఒక ఆయన పేరు ఆర్లవిల్ రైట్, రెండో ఆయన పేరు విల్బుర్ రైట్. ఒక ఆయన పేరు ఆర్లవిల్ రైట్, ఇంకొక ఆయన పేరు విల్బుర్ రైట్. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ ఒక డివైజ్ ని ఒక పెద్ద డివైజ్, ఒక ట్రావెల్ చేయడానికి ఓ పెద్ద వెహికల్ని కనిపెడతానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనమాట. అదే ఆ వెహికల్ ఏంటి అనేది చెప్తాను. ఆ ప్రయత్నించే పర్పస్ లో చాలా మంది ఒక ఎడిటోరియల్ వచ్చింది. వేరే మన దగ్గర రైట్ బ్రదర్స్ అనే ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారు, ఆ ఇద్దరు పిచ్చోళ్ళు ఏదో పెద్ద మెషిన్ ఏదో కనిపెడతారంట, ఆ మిషన్ గాల్లో మనుషులు వేసుకొని గాల్లో ఎగురుద్దంట అని చెప్పి రాశారు. మీకు అర్థమైంది ఒకట. హూ ఆర్ ట్రైంగ్ టు ఇన్వెంట్ అ మషిన్ హెవియర్ దాన్ ఎయిర్. గాలి కంటే బరువు ఎక్కువగా ఉన్న ఒక డివైస్, ఒక మషిన్ ని కనిపెడుతున్నారు, అది గాల్లో ఎగురుతుంది. దట్ వుడ్ ఫ్లై, అది ఎగురుద్ది అని చెప్పి. ఇది ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 10వ తారీఖు 1903 సంవత్సరం. ఆన్ డిసెంబర్ 10, 1903 లో వచ్చిందనమాట ఈ ఎడిటోరియల్. 1 వీక్ లేటర్, అంటే దాదాపుగా 17th డిసెంబర్ కల్లా, ఎట్ కిట్టి హాక్ ఇస్ a mountain place where రైట్ బ్రదర్స్ ట్రైల్ దేర్ ఫస్ట్ ఫ్లైట్. ఫస్ట్ ఇక్కడ కిట్టి హాక్ అనే ప్లేస్ లో వాళ్ళు ట్రైల్ చేస్తారు, ఆ కొండ చుట్టూ తిరిగి వస్తారు ఆ ఫ్లైట్ లో. ద రైట్ బ్రదర్స్ టుక్ దేర్ ఫేమస్ ఫ్లైట్. ఆ దెబ్బకి ఫ్లైట్ నిజంగానే ఎగిరించి చూపించారు వాళ్ళు. వాళ్ళు ఎంతో కష్టపడి మనుషులు గాల్లో ఎగరొచ్చు, ఇది పాసిబిలిటీ ఉంటుంది, ఒక మషిన్ మనం కనిపెట్టొచ్చు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, న్యూస్ పేపర్లో ఎడిటర్ గారు రాశారనమాట. ఆయన వాళ్ళ గురించి ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారు, ఓ చిన్న ఇనుప ముక్కను గాలిలో వేసితేనే కింద పడిపోద్ది, అలాంటిది గాలిలో ఎగిరేటటువంటి మషిన్ కనిపెడతారంట అని చెప్పి అందులో రాసేసరికి, అయినా సరే వాళ్ళు డిస్కరేజ్ అమలా. ఒక్క వారంలోనే, ఆ ఎడిటోరియల్ వచ్చినటువంటి వారం రోజుల్లోనే వాళ్ళు హ్యాపీగా కిట్టి హాక్ అనే ప్రదేశంలో వాళ్ళు చక్కగా వాళ్ళ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వాళ్ళు తయారు చేసిన ఫ్లైట్ ని అందులో ఎగురొచ్చారు ఇద్దరు కలిసి. అప్పుడు వాళ్ళు ఇంకేం మాట్లాడతారు, అప్పుడు గొప్పగా యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. అలాగే కల్నల్ శాండర్స్, ఈయన పూర్తి పేరు కల్నల్ హెరాల్డ్ శాండర్స్. ఎట్ ఏజ్ 65, పాపం 65 సంవత్సరాలు వచ్చాయి, ముసలోడు అయిపోయాడు. ఓకేనా? విత్ ఎ బీటప్ కార్, ఏదో వాడేసిన ఒక పాత కార్ ఉంది, అండ్ $100 చెక్ ఫ్రమ్ ఏ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ. ఎక్కడో సోషల్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చినటువంటి, ఒక సంస్థ ఇచ్చినటువంటి $100 $100 ఉన్నాయి జేబులో. ఓ పాత కార్ ఉంది మనోడు. రియలైజ్డ్ ఈ హ్యాడ్ టు డూ సంథింగ్ ఫర్ లివింగ్ అని, నేను బ్రతకాలి అని. ఎందుకంటే పాపం అప్పటికే వైఫ్ పిల్లలు వాళ్ళందరూ డబ్బులు లేవు, ఈ వదిలేసి వెళ్ళిపోతారు మనోడిని. ఒంటరిగా ఉంటూ ఉంటాడు, 65 ఏళ్ల వయసులో, ఏమీ లేదు, ఒక పాత కారు వాడేసింది. ఓకేనా? పాతది, అండ్ జస్ట్ ఒక $100 చెక్ తప్ప ఇంకా చేతిలో ఏమీ లేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ రెసిపీ. తను చిన్నప్పుడు ఎవరో వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఆ మదర్ వండి పెట్టిన ఒక చికెన్ రెసిపీ గుర్తొచ్చింది మనోడికి, మదర్స్ రెసిపీ. అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్. దాన్ని తయారు చేసుకొని ఆయన అమ్మటానికి 65 ఏళ్ల వయసులో రోడ్డు మీద నడుస్తూ బయలుదేరాడు. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. మొట్టమొదటి ఆర్డర్, మొట్టమొదటి రెసిపీని అమ్మడానికి ఆయన ఎన్ని డోర్లు కొట్టుంటాడో మీకు తెలుసా, ఊహించారా? అంటే ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దాట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దాన్ 1000 డోర్స్ బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. 65 ఏళ్ల వయసులో ప్రతి ఇంటికి వెళ్ళి మెట్లెక్కి దిగి డోర్ కొట్టి, సార్ ఇలా రెసిపీ తయారు చేశాను, మీరు ఇది కొనుక్కుంటారా, టేస్ట్ చేస్తారా, బాగుంటుంది అని చెప్పి 65 ఏళ్ల వృద్ధుడు
ఎంతో కష్టపడి 1000 ఏళ్ళగా పైన మోర్ దాన్ 1000 డోర్స్ 1000 ఏళ్ళగా పైగా తిరిగాడు. 1000 ఇళ్ళు తిరిగాక గాని ఆయనకి ఫస్ట్ ఆర్డర్ రాలేదు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని ఏమని, వై వాస్ ఇట్ మెన్షన్ మోర్ దాన్ 2000 డోర్స్ అని. మోర్ దాన్ 1000 డోర్స్ అనేది ఎందుకు ఇచ్చాడు అని అంటే, టు అంటే టు మెన్షన్ దట్ హీ డిడ్ నాట్ క్విట్ అంటిల్ హీ గాట్ సక్సీడెడ్. తను సక్సెస్ అయ్యేంత వరకు కూడాను వదిలిపెట్టకుండా కష్టపడ్డాడు అని చెప్పడం కోసం ఇక్కడ మోర్ దాన్ 1000 డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అర్థమైందా? హౌ మెనీ ఆఫ్ అస్ క్విట్? ఎంతమంది మనం వదిలేస్తాం ఆఫ్టర్ 3 ట్రైస్? 3 ట్రైస్, 3 సార్లు ప్రయత్నించి వదిలేస్తాం. 10 ట్రైస్, కొంతమంది 10 సార్లు ట్రై చేసి వదిలేస్తారు. 100 టైమ్స్, కొంతమంది 100 సార్లు ప్రయత్నించి వదిలేస్తారు. అండ్ దెన్ వి సే వి ట్రైడ్ యాజ్ హార్డ్ యాజ్ వి కుడ్. మనం ఏం చెప్తాం సింపుల్ గా, మేము ప్రయత్నించామండి, మా వల్ల కాలేదు అని చెప్పేస్తాం, చేతులెత్తేస్తాం మనం. కానీ ఆయన 1000 సార్లు, అంతకంటే ఎక్కువ సార్లు ప్రయత్నించాడు, చివరికి సక్సెస్ అయ్యాడు. ఎక్కడ సార్ ఈయన సక్సెస్ అంటే, ఆయన స్టార్ట్ చేసిందే కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనే ఒక చైన్ రెస్టారెంట్. ఇవాళ మీరు కేఎఫ్సి అంటున్నారు కదా, వెళ్ళి బకెట్లు తింటాం కదా మనం. కేఎఫ్సి అనే ఒక చైన్ రెస్టారెంట్ ని స్టార్ట్ చేసిన ఆయన ఈ కల్నల్ హెరాల్డ్ శాండర్స్ అనేటువంటి వ్యక్తి 65 ఏళ్ల వయసులో. దట్ ఈస్ హౌ ది యాటిట్యూడ్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ బీ స్టబర్న్ అబౌట్ దేర్ కన్విక్షన్స్. అంత మొండిగా ఉంటారు వాళ్ళు, ఎలాగైనా సరే సక్సెస్ అంటే. వాళ్ళు ఏదో గొప్పగా ఏదో చేస్తారు కదా, రెస్టారెంట్లు అంతకుముందు చాలా మంది పెట్టారు, కేఎఫ్సి ఒకటే కాదుగా. అయినా సరే ఇలా చేస్తే ఒక రెస్టారెంట్ అనేది సక్సెస్ అవుతుంది అనే ఒక ఆర్డినరీ థాట్ ని వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేయగలరు. అంటే చిన్న చిన్న వస్తువులు ఎగరడం ఇవన్నీ రైట్ బ్రదర్స్ చూసుంటారు. అంటే చిన్న వస్తువు ఎగిరే పాసిబిలిటీ ఉందంటే ఏదో ఒక మెథడ్ లో పెద్ద వస్తువు కూడా ఎగిరే అవకాశం ఉంటుంది అని. అలాగే మనకి మామూలుగా మాట్లాడిన దానికి, ఒక పైప్ లో మాట్లాడిన దానికి ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఉండి సౌండ్ ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుందంటే అప్పుడు అంటే దీనికి ఏదో ఒక పద్ధతి సౌండ్ ని ట్రావెల్ చేపించేటటువంటి శక్తి ఉంటుంది అని ఏదో ఒక ఆలోచన అనమాట. ఇలా రకరకాల ఆలోచనలు వచ్చిన సామాన్యులకు ఉన్న ఆలోచనలు కూడా వాళ్ళు అంతకు మించిన స్థాయిలో ఆలోచించి సక్సెస్ అవుతారు. కాబట్టే వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ అంటారు తప్ప వాళ్ళు ఎక్కడి నుంచో రారు. వాళ్ళకి అతీత శక్తులు ఏమి ఉండవు. టక్మనంగా ఏదో ఓ మనగానే టక్మనంగా సక్సెస్ అలా చేతిలోకి రావడానికి. ఆ విషయం గుర్తుపెట్టుకోనమాట. అంటే 65 ఏళ్ల ముసలాయన ఎంత కష్టపడితే సక్సెస్ఫుల్ గా ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఆ ఏజ్ లో అంత సక్సెస్ చేసి ఉంటారు. ఆ థాట్, ఆ గొప్పతనం, అది ఆ కెంటకీ అనేది వాళ్ళ మదర్ పేరు అనమాట. అందుకనే వాళ్ళ మదర్ నేర్పించిన రెసిపీ కాబట్టి దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనేది ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనే కల్నల్ హెరాల్డ్ శాండర్స్. ఇక్కడ ఫోటో ఇవ్వలేదు, ఓకేనా. వీళ్ళ బయోగ్రఫీస్ అని చెప్పినప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్ గా వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. లెట్ us కంప్లీట్ ద లెసన్ ఫస్ట్ సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ us టు అండర్స్టాండ్ ద లెసన్, రైట్. సరే, ఇక నెక్స్ట్ వ్యక్తి గురించి చూసినట్టయితే, as a young cartoonist, as a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. పాపం అప్పుడే తన కార్టూన్ కోర్సులు అవి కంప్లీట్ చేసి ఉంటాడు, మన గ్రాడ్యుయేషన్, ఓకేనా. కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఆ న్యూస్ పేపర్కి ఈ న్యూస్ పేపర్కి తిరుగుతూ ఉన్నాడు అనమాట. అంటే న్యూస్ పేపర్ కూడా మామూలుగా కొన్ని కార్టూన్స్ వేస్తూ ఉంటాం కదా, ఆ కార్టూన్స్ కోసం మనోడు ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటే అక్కడ న్యూస్ పేపర్ ఎడిటర్స్ మనోడు ఎవరిని తీసుకోలేదు. హీ హాజ్ నో టాలెంట్, అసలు వీడికి టాలెంటే లేదు, వీడు కార్టూనిస్ట్ ఎలా అవుతాడు అని చెప్పి, ఇమాజినేషన్ లేదు మనోడికి, వేస్ట్ అని చెప్పి ఆయన్ని రిజెక్ట్ చేశారు. ఎవరిని? వాల్ట్ డిస్నీ అనే వ్యక్తిని. అయితే వన్ డే ఏ మినిస్టర్ అట్ ఏ చర్చ్ హైర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. ఏదో చిన్నపిల్లలకు సంబంధించిన కార్టూన్స్ కావాలని ఓ చర్చ్ మినిస్టర్, మేబీ ఫాస్టరో ఫాదరో ఎవరో ఒక ఆయన పాపం మనోడిని హైర్ చేసుకున్నాడంటే, రిక్రూట్ చేయడం, బాబు నాకు కొన్ని బొమ్మలు గీసిపెట్టు, నువ్వు కార్టూనిస్ట్ అంటున్నావు కాబట్టి అని చెప్పి ఆయన్ని జాయిన్ చేసుకున్నావు, చిన్న ఉద్యోగం ఇచ్చాడనమాట కొంతకాలానికి, ఏదో కొన్ని బొమ్మలు గీసిపెట్టు అని. అప్పుడు డిస్నీ వాస్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్. ఆ చర్చ్ పక్కనే ఓ పాత షెడ్ ఉంటే దాని దగ్గర మనోడు బొమ్మలు గీసుకుంటా ఉన్నాడు, వర్కింగ్ అవుట్ ఆఫ్ స్మాల్ మౌస్. ఇన్ఫెస్టెడ్ అంటే ఏదైనా ఒకటి ఎక్కువగా కనిపించేటటువంటి డ్యామేజ్ అయిపోయినటువంటి
ఒక పాత చర్చి ఒకటి కనపడితే అక్కడ మనోడికి అక్కడ బొమ్మలు గీసుకుంటా ఉన్నాడు. ఆఫ్టర్ సీయింగ్ ఎ స్మాల్ మౌస్, ఒక చిన్న మౌస్ని చూశాడు, అక్కడ బయటకు వచ్చి ఆడుకుంటా ఉందన్నమాట. అండ్ హీ వాజ్ ఇన్స్పైర్డ్. అక్కడున్న చుంచును చూసి, మౌస్ని చూసి ఇన్స్పైర్ అయిపోయాడు మాట. అండ్ దట్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. మిక్కీ మౌస్ వాస్ ఎ ట్రెండ్ సెటర్ ఇన్ కార్టూన్ మేకింగ్ ఫిల్మ్. మా చిన్నప్పుడు మేము తెగ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట వీటన్నిటిని కూడా. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే మా కార్టూన్ అంటే మిక్కీ మౌసే ఫస్ట్. ఇప్పుడంటే చాలా రకాలు వచ్చేసాయి కానీ అట్లా అంత పెద్ద అంటే ఇన్వెన్షన్ చేయగలిగిన మైండ్ని, అంత పెద్దగా అంత సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ని కూడా క్రియేట్ చేయగలిగేటువంటి మైండ్ని అసలు వీడికి మైండే లేదని చెప్పారు, క్రియేటివిటీయే లేదని చెప్పాడు. అలాంటిది 5 గ్రామీ అవార్డ్స్ గెలుచుకున్నాడు ఆయన. 5 గ్రామీ అవార్డ్స్ని గెలుచుకున్నాడు. ఒక పెద్ద డిజ్నీ అనే ఒక పెద్ద సంస్థనే స్టార్ట్ చేశాడు. అంత పెద్ద సంస్థను స్థాపించగలిగినటువంటి మైండ్ను కూడా సమాజంలో ఉన్న వాళ్ళు నువ్వెందుకు పనికిరావురా అని చెప్పారనమాట. అందుకనే ఇక్కడ ఒక మాట చెప్తున్న రైటర్, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఏదో గొప్ప గొప్ప విషయాలు ఏం సాధించరు, బట్ సాధారణమైన విషయాన్ని చాలా గొప్పగా చేసి చూపిస్తారు. కాబట్టే వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ అని అంటాము అని చెప్పి ఇక్కడ శివ్ ఖేరా ద రైటర్, హూ ఇస్ ద స్పీకర్ ఆఫ్ దీస్ లైన్స్ అని అంటే, దిస్ లైన్ అంటే శివ్ ఖేరా ద రైటర్ ఆఫ్ దిస్ లెసన్ అని రాయాలన్నమాట. శివ్ ఖేరా ఆయన పేరు. అర్థమైందా? అదనమాట. ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి విషయం అనమాట. తర్వాత వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి. నేను కూడా పాపం పెద్దగా స్కూల్కి వెళ్ళలేదు ఈయన. మహా వెళ్తే 3 నెలలు స్కూల్కి వెళ్ళాడు. బట్ 19th సెంచరీ 20th సెంచరీలో ఒక ఎవల్యూషనరీ మైండ్ అనమాట ఈయన. 19th సెంచరీలో ఒక ఎవల్యూషనరీ మైండ్. 19th సెంచరీలో ఈయన మించిన సైంటిస్ట్ అనే ఆయన లేరు అనే చెప్తారు అన్నమాట. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. ఒక రోజు 4 సంవత్సరాల పిల్లాడు తన జేబులో ఒక ఉత్తరం తీసుకుని నోట్ రాసిచ్చారు. ఎవరు రాశారు? వాళ్ళ టీచర్ రాసిచ్చారు అన్నమాట. జేబులో పెట్టుకుని వచ్చాడు. ఆ నోట్లో ఏముందంటే, యువర్ టామీ ఈస్ టూ స్టూపిడ్ టు లెర్న్, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ స్కూల్. మీ టామీ పెద్ద తెలివి తక్కువడు, వేస్ట్, ఆడికి ఏమీ రాదు, ఈ స్కూల్ నుంచి తీసుకుపోండి బయటకు అని చెప్పి రాసింది. హిస్ మదర్ రెడ్ ద నోట్ అండ్ ఆన్సర్డ్. ఆ నోట్ చదివి టీచర్కి రిప్లై రాసింది ఏమనంటే, మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్. మా టామీ తెలివి తక్కువడేం కాదు. ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. నేనే టీచ్ చేస్తాను వాడికి. అండ్ ద టామీ grew up to be a great Thomas Edison. The Thomas Edison had only 3 months of formal schooling and was partially deaf. గుర్తుపెట్టుకోండి. అంటే చిన్నప్పుడు పాపం కొంచెం చెవుడు అనమాట, లైట్గా ఎత్తుగా ఉండేవాడు అందరికంటే. అందువల్ల చెవుడు ఉండడం వల్ల తీసుకెళ్ళి ఎక్కడో క్లాస్ రూమ్లో లాస్ట్లో కూర్చోబెడితే అక్కడికి పాపం చెప్పేది వినిపించేది కాదు మనోడు. పార్షియల్గా ఎప్పుడో కొద్దిగా గొప్పగా వినపడినా పెద్దగా వినిపించేది కాదు. టీచర్లు ఏదైనా అడిగినా తొందరగా రెస్పాండ్ అయ్యేవాడు కాదనమాట. అప్పుడు ఆ టీచర్లు చిరాకు వచ్చేసి ఏమిరా బాబు నీ బాధ అని చెప్పి అన్ని స్కూల్ నుంచి బయటకు పంపించారు. అలాంటిది ఈ వ్యక్తి, మీకు క్వశ్చన్ తెలుసా, 1092 యుఎస్ పేటెంట్స్ రైట్ ఉన్న వన్ అండ్ ఓన్లీ సైంటిస్ట్. హస్ గాట్ 1092 యుఎస్ పేటెంట్ రైట్స్. అన్ని ఇన్వెన్షన్ చేశాడు ఈయన. a man who did not have more than 3 months of formal education. కేవలం 3 నెలలు వెళ్ళాడు ఈయన ఎక్కడికి? స్కూల్కి. ఆ తర్వాత అంతా వాళ్ళ మన ఇంటి దగ్గరే చదువుకున్నాడు. ఆయన ఎంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడు ఈయనే. హూ ఈజ్ ఇన్వెంటర్ ఆఫ్ లైట్ బల్బ్. మొట్టమొదటగా లైట్ బల్బును కనిపెట్టినటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ అన్నమాట. లైట్ బల్బును కనిపెట్టినటువంటి గొప్ప సైంటిస్ట్ ఈయనే. అలాంటి ఆయన కూడా వీళ్ళు ఏమన్నారు? టూ స్టూపిడ్ అన్నారు. వీడెందుకు పనికిరాడు అన్నారు. అర్థమైంది కదా? ఇది ఒక ఆర్డినరీ, అంటే స్కూలు కూడా వెళ్ళనటువంటి మామూలు విద్యార్థి సాధించినటువంటి ఘనత. అలాగే హెన్రీ ఫోర్డ్ తెలుసు కదా. హెన్రీ ఫోర్డ్ అంటే ఫోర్డ్ మోటార్ కంపెనీ స్టార్ట్ చేసిన ఆయన హెన్రీ ఫోర్డ్. సో హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ పుట్ రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. పాపం హెన్రీ ఫోర్డ్ కార్ అయితే తయారు చేశాడు కానీ దానికి రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు. ఇంకెవరు కొంటారు?
అంత చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. అలాంటిది ఆ రివర్స్ గేర్ పెట్టినటువంటి కారు ఇవాళ ఫోర్డ్ మోటార్స్ అంటే వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మోటార్ వెహికల్స్ లో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ లో ఒకటి ఫోర్డ్ మోటార్ కంపెనీ. అలా అంటే బిగినింగ్ లో ఈయన రివర్స్ కార్ పెట్టమే మర్చిపోయాడు. అంటే దాని అర్థం ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అయినా సరే ఆయన రెక్టిఫై చేసుకున్నాడు, కంపెనీని నిలబెట్టగలిగాడు. ఇవాళ కొన్ని వందల మంది వేల మంది ఉపాధి అందులో తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అది ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఈ వీడియోలో. ఇలా సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక కష్టం, ఇక్కడ మీరు చూసినట్టయితే అబ్రహాం లింకన్ కానీ, ఇక్కడ లీడీ ఫారెస్ట్ కానీ, రైట్ బ్రదర్స్ కానీ, కల్లా శాండర్ కానీ, వాల్ట్ డిస్నీ కానీ, ఈవెన్ ఎడిసన్ కానీ, ఎవరైనా సరే సమాజం ఊరికే వచ్చి రానాయనా నీకు అన్నీ ఇస్తాను నువ్వు సక్సెస్ అవ్వని ఏమందు. సమాజం ఎప్పుడైనా సరే నువ్వు పనికిమాలోడు అనే అంటది. కానీ మన మీద మనం నమ్మకం ఉంచుకొని కష్టపడాలి. వి గాట్ టు వర్క్ హార్డ్ విత్ అవర్ ఓన్ కరేజ్ అండ్ డిటర్మినేషన్ అండ్ దెన్ వీ విల్ డెఫినెట్లీ గెట్ సక్సీడెడ్ అనేది చెప్పడమే ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో అది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్నది. సో I hope you understood what I exactly explained. So listening to this class, give me your feedback. ఈ క్లాస్ విని మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను 2 ఛానల్ స్టార్ట్ చేశాను. ఒకటి చిట్టిబాబు పింగుల, ఇంకోటి పింగుల చిట్టిబాబు. మీకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడాను మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. 2 ఛానల్స్ ఉన్నాయి, ఒకటి చిట్టిబాబు పింగుల, ఇంకోటి పింగుల చిట్టిబాబు. సో ఐ హోప్ you will all have a happy learning. Thank you so much.